హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చూసారు కదండీ! పులిహోర పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇలాగ తయారు చేసి పెట్టుకున్నామనుకో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే నిమిషాలలో మనము ఇలాగ పులిహోర అన్నం తయారు చేయొచ్చు. సో, మెయిన్ ఏంటంటే ఇది దేవుని గుడిలో పెట్టినటువంటి ప్రసాదంలా ఉంటుందండి. మామూలుగా పులిహోర చేయాలి అంటే గుజ్జు ఉడకబెట్టి, చింతపండు గుజ్జు ఉడకబెట్టి అలాగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి. సూపర్‌గా వస్తుందనమాట. క్షణాలలో మనము పులిహోర చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. మనము బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని ప్రతి ఒక్కటి వేయించుకోవాలండి. కాబట్టి ఫస్ట్ 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. చూసారు కదండీ! కప్పు ఇలాగా నేను తీసుకునేది గులాబ్ జామ్ లాంటి కప్పు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నానండి. ఇవి 50% వేగిన తర్వాత హాఫ్ కప్పు వచ్చేసి మినపప్పు వేసేసాను. మినపప్పు కూడా మనం వేయించుతూ ఉండంగానే మనకొక మంచి సువాసన వస్తది చూడండి. అంతవరకు వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత హాఫ్ కప్పు వచ్చేసి ధనియాలు, అలాగే హాఫ్ కప్పు వచ్చేసి జీలకర్ర. ఇలాగ వేసేసి వాటితో పాటుగా పావు భాగం వచ్చేసి మిరియాలు వేసేసాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల మెంతులు వేసేసాను. ఇవన్నీ బాగా వేగాలండి. మెంతులు కూడా వేగుతూ ఉండంగానే మనకొక మంచి సువాసన వస్తుందనమాట. మనము కొంచెం ఓపిక చేసేసుకొని ఈ విధంగా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగా వేగుతాయి. ఇంకా ఆ తర్వాత ఎండలో ఈ విధంగా నేను చింతపండు, అలాగే ఒట్టిమిరపకాయలు ఇలాగ పెట్టేశాను. అలాగే ఈరోజు మామూలుగా మేము ఎప్పుడైనా కూడా రొట్టెలు ఎక్కువ కదండీ! కాబట్టి జొన్నలు కూడా కడిగి ఇలాగా ఆరబోసాననమాట. చూసారా? ఇవి బాగా ఎండి మనం గిర్నీ పట్టించుకుంటే మన ఇంట్లో జొన్న పిండి పురుగు రాదు. అలాగే జొన్న రొట్టెలు కూడా పూరీల్లాగా పొంగుతాయి. మన ఆల్రెడీ వీడియోలో చాలా సార్లు జొన్న రొట్టె ఎలా చేయాలనేది కూడా చూపించాను. ఇంకా ఆ తర్వాత ఒక 2 కప్పుల నువ్వులు తీసుకున్నానండి. పులిహోర అంటే నువ్వులు ఎక్కువగా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువగానే వేసేసుకున్నాను. 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను. ఇంకా ఈ విధంగా అన్నీ బాగా వేయించుకుంటున్నాను. నువ్వులు కూడా మనకు వేగినాయా లేదా తెలుసుకోవాలి అంటే కొంచెం చిటపట అనాలనమాట. కాబట్టి ఇలాగ చిటపట అనేంత వరకు వేయించుకున్నాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లో ఇలాగ వేస్తూ ఉన్నాను. చూసారా? ఇలాగ వేయించుకోవాలండి. మిరియాలు మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేకుంటే లేదు. కానీ మిరియాలు వేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటదండి. ఇంకా నువ్వులు మాత్రం ఇలాగ కొంచెం కాస్త ఎక్కువగానే వేసేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఉప్పు. మనకు తగినంత ఉప్పండి. నేనైతే హాఫ్ కప్పు ఉప్పు వేసేసాను. ఉప్పును కూడా కల్లుప్పు తీసుకున్నాను. కొంచెం మనకు వెచ్చగా అవుతే బావుంటాది. స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి ఈ పౌడరు ఇలాగ ఉప్పుతో సహా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము వీటిలోకి చింతపండు గూడా వేయించుకోవాలండి. చింతపండు వచ్చేసి నేను తీసుకున్నటువంటి కప్పుతో 2 కప్పుల నిండాకు ఇలాగ కొలిచి ఆ చింతపండులో ఉన్నటువంటి పీచు, పిక్క లేకుండా ఇలాగ వేసేసి వేయించుకోవాలి. మనము ఫ్రిడ్జ్‌లో నుంచి చింతపండు తీయంగానే మనకు మామూలుగా బయట కొన్నదైతే కొంచెం కడిగి ఆరబెట్టుకోవాలి. ఇదేంటంటే మా చెట్టు నుంచి తీసుకున్నది కాబట్టి ఈ విధంగా వేయించుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెంగా ఆయిల్ వేసేసి 2 కప్పుల ఒట్టిమిరపకాయలు వేసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువగా అనిపిస్తే ఒక 4 మిరపకాయలు తీసేసుకోండి. కానీ ఈ మిరపకాయలైతే కరెక్ట్‌గా నాకు క్వాంటిటీ సరిపోయిందండి. 2 కప్పుల నిండా ఇలాగా కొలిచి ఈ విధంగా ఒట్టిమిరపకాయలు వేయించాను. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు వేసేసి ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను. ఇవి కొంచెం మనకు గలగల అనే సౌండ్ రావాలి. అలాగే కరివేపాకు తుంచితే తునగాలి. పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఇలాగ వేయించుకోవాలనమాట. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేయించుకున్నటువంటి దినుసులు అన్నీ ఇలాగ పోసేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతాది. ఏ ఐటెమ్ అయినా కూడా మనం మిక్సీ పట్టాలి అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటేనే మేలండి. ఇంక ఇక్కడ చూసారా బాగా పొడి పొడిగా వచ్చింది కదా! ఇంకా ఆ తర్వాత ఒక ముద్ద బెల్లం ఇలాగా కొట్టేసి ఈ విధంగా వేసేసాను. ఇంకా లాస్ట్‌లో కొంచెం ఇంగువ వేస్తే బావుంటదండి. కాబట్టి కాస్త కొంచెం ఇంగువ ఎక్కువగానే వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కుదిచ్చి మళ్ళీ మిక్సీ పట్టుకొనొచ్చానండి. ఇంకా ఆ తర్వాత మనము చింతపండు లాస్ట్‌లో వేసేసి మిక్సీ బాగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుందనమాట.
చింతపండు బాగా వేగాలండి. అంటే మనమేమి హీట్ ఉన్నప్పుడు వేయించుకోకూడదనమాట. జస్ట్ మనకు కొంచెం ఉలెచ్చగా ఉన్నప్పుడే మనం అన్నీ వేయించుకున్న తర్వాత పెనం హీట్ ఉంటది కదా! ఆ హీట్‌లోనే చింతపండు జస్ట్ అట్లా అంటే మనకు గలగలా సౌండ్ వస్తదండి. మనమేమి సెగ పెట్టేసి చింతపండు వేయించుకోకూడదనమాట. సో, ఎండలో పెట్టాం కాబట్టి పెనం మీద జస్ట్ అలాగా అంటే సరిపోతుంది. ఇంకా మనము దీంట్లోనే మనం వేయించుకుంటే ఇలాగా బాగా పొడి పొడిగా వస్తుందనమాట. చూసారా? పొడి ఇలాగా ఉందండి. ఇది మనకు మామూలుగా కావాలి అనుకుంటే అన్నంలో పెట్టుకొనైనా తినొచ్చు. ఏ ఊరికి వెళ్ళినప్పుడైనా కూడా మనము పార్సెల్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. అంత బావుంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది మనకు ఇలాగ స్టోర్ చేసుకున్నామనుకో టక్కున ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా హ్యాపీగా చేసేయొచ్చండి. అంత బావుంటుందనమాట. మా పక్కన ఆంటీ వాళ్ళు ఎప్పుడు చేస్తారండి. ఆంటీ ఉండి ఎందుకు అసలు పులిహోర పొడి చూపియట్లేదు నువ్వు విజయ అని చెప్పేసి నాకు ఇలాగా పర్ఫెక్ట్ కొలతలతో చూపించిందనమాట. నాకు చాలా మంచి అనిపించిందండి. ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కొంచెం పొడి తెచ్చుకొని చేసుకొని ఆ తర్వాత నేను కొట్టానండి. చాలా అంటే చాలా బావుందనమాట. ఇంకా ఇప్పుడు మనం పులిహోర ఎలా కలుపుకోవాలి అనేది ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. అన్నం చూడండి మనము వండుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా వండుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఈ అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసేసి కొంచెం చల్లారితే మనకు ఆటోమేటిక్‌గా అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. వేడి మీద ఏదైనా కూడా ముద్దలాగా వస్తదనమాట. సో, జస్ట్ ఇలాగ మనకు పాత బియ్యం అయితే పొడి పొడిగా వస్తుంది. కొత్త బియ్యం అయితే కొంచెం మెత్తగా వస్తుంది కదండీ! కాబట్టి పాత బియ్యమే వండుకొని ఇలాగ ఒక ప్లేట్‌లో వేసేసాను. ఇది ఒక 2 రైస్ కుక్కర్ గ్లాసుల అన్నమేనండి. ఇంకా ఆ తర్వాత బాండీలో ఈ విధంగా ఆయిల్ వేసేసి ఇంక ఇక్కడ చూడండి నేను చూపిస్తూ ఉన్నాను. పులిహోర పొడిని నేను ఇలాగా స్టోర్ చేసుకున్నానండి. మనం ఫ్రిడ్జ్‌లోనైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే పక్కనైనా పెట్టుకోవచ్చనమాట. మా వాళ్ళకి నచ్చి అన్నంలోనే వేసేసుకొని తిన్నారండి. నేను జస్ట్ సాయంత్రం ఇది కలుపుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు అన్నంలో మామూలుగా నేను పెద్ద స్పూను చూసారా? దీంతో ఒక 3 స్పూన్ల పొడి వేస్తున్నానండి. అన్నం కొంచెం వేడిగా ఉండంగానే ఈ పొడి వేసేసామనుకో బాగా కలుస్తుందనమాట. మీకు ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే అప్పటికప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా మరింత టేస్ట్ ఉంటుందనమాట. నాకైతే అన్నీ సరిబలంగా సరిపోయాయి కాబట్టి నేనైతే అసలు ఏమీ వేయలేదండి. ఒక ఉప్పు తప్ప ఇంకా ఏమీ వేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా కలిపేశాను. ఇంకా అక్కడ పెన్నంలో ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కింది. ఇంకా ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలుగా చేసేసి ఇలాగ వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇందులో మనము పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పల్లీలు ఇలాగ అన్నీ వేసేసుకుంటే చాలా బావుంటుందండి. మెయిన్‌గా పులిహోర అంటే శనగపప్పు కాస్త ఎక్కువగా వేసేసుకుంటేనే బావుంటుందనమాట. ఏవైనా కూడా బాగా వేయించుకుంటే టేస్ట్ అండి. ఇక్కడ మనం అన్నీ వేసాము. పల్లీలు గానీ, శనగపప్పు గానీ, మినపప్పు గానీ అవన్నీ బాగా వేయించుకుంటే బావుంటుందనమాట. ఇంక ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగిపోయినాయి కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ కడాయిలలో ఏ వంట చేసినా కూడా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ముందే ఇలాగా ఆఫ్ చేస్తాననమాట. ఇంకా ఆ తర్వాత కొంచెంగా పసుపు వేసేసాను. అలాగే మనం కలిపి పెట్టుకున్నటువంటి పులిహోర అన్నం కూడా ఇందులోనే వేసేసి జస్ట్ అలాగా కలిపేస్తే సరిపోతదండి. అంతేనండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నవరాత్రులలో చాలామంది అమ్మవారికి ప్రసాదాలుగా ఉపయోగపడతదండి. కాబట్టి ఈ వీడియో షేర్ చేశాను. ఈ విధంగా మనం చేసేసి అమ్మవారికి పెట్టేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఇంకా ఆ తర్వాత ఇలాగ ఒక బౌల్‌లో వేస్తూ ఉన్నాను. చూడండి పొడి పొడిగా ఎంత బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఏంటి సఖీ డైరీస్ మేడం గారు, దగ్గు తగ్గిందా? దగ్గు తగ్గలేదసలు. టూర్‌కి పోయేసొచ్చాము. అక్కడేమో బాగా అన్నీ చూడాలి అని చెప్పేసి బాగా తిరిగాము. దగ్గైతే అసలు తగ్గలేదు. ఇంకా ఎన్ని మాత్రలు వాడినా ఇది సక్సెస్ కాదు అని చెప్పి నాటు వైద్యం చేస్తూ ఉన్నానండి. మెయిన్ ఏంటంటే అప్పట్లో మామూలుగా తిరునాళిక మనం ఎప్పుడైతే పనుకున్నామో పనుకున్న వెంటనే పొట్టుకులాగా వస్తుంది. అట్లా వస్తే మనకేంటంటే తిరునాళిక అయిందని అంటూ ఉంటారు. అలాంటప్పుడు మన పెద్దలు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము మిరియాలు ఇలాగా తీసుకోవాలన్నమాట. ఇంకా వాటిలోకి మనం ఏం చేయాలంటే కొంచెంగా ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా దంచుకోవాలి. ఫస్ట్ ఇలా మడత పెట్టేసి ఈ విధంగా మిరియాలు కొంచెం మెదిగే వరకు ఈ విధంగా దంచుతాను. ఇంకా ఆ తర్వాత చెక్క ఇలాగా అంటే మెత్తగా అయిపోతుంది. మనకు గుండ్రాయి అంటే గుండ్రాయితో దంచుకోవచ్చు, లేకపోతే ఇలాగ రేకుల కట్టెతో అయినా కూడా దంచుకోవచ్చు. కానీ రేకుల కట్టెతోనే బాగా మెత్తగా అవుతుందన్నమాట. చూడండి చూస్తున్నాం ఇలాగా మెత్తగా దంచుకోవాలి.
మిక్సీ పట్టచ్చు కదా. ఇట్లా దంచుకుంటేనే మేలు. ఇట్లనే దంచేవాళ్ళు అప్పట్లో పెద్దలు. రండి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. లెట్స్ గో. అప్పట్లో అయితే మామూలుగా వేప పుల్లలతో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ మనకు అవైలబిలిటీ లేవు కాబట్టి ఇలాగా స్పూన్లతో, అది కూడా బాగా కొత్తగా లేకుండా ముద్దుగా ఉన్నటువంటి స్పూన్లను తీసుకోవాలి. ఇప్పుడు అత్తయ్య పెడుతుంది, చూద్దాం రండి. మిరియాల పొడి వచ్చేసి ఈ స్పూన్తో ఇలాగా తీసుకోవాలి, చూసారా. ఆ తర్వాత అత్త పెట్టత్త, ఇది ఇట్లా నాలుక మీద పెట్టి, నీకు బాగా కనపడుతుంది కదా తిరునాలిక, ఎట్లా రావాలి, ఇట్లా రావాలా, కనబడుతుందా పైకి నువ్వు నాలుక పట్టుకో. నువ్వు నేను కింద పోయిందిలే. ఇది ఇట్ట పెట్టాలా, కొండ ఇట్ట పెట్టాలా, ఇట్ట పెట్టి కిందికి రావాలి, పైకి రావాలా. ఉందే పోయింది పోయింది. నాన్న వారకే ఉంది అది. నాకు నాలుక బాగా అనిపిస్తుంది కదా, నీకు నాలుకైనా కనపడదు. పాపం మీ చేతికి ఎప్పుడు డౌట్, నాకు నాలుక తిరునాలిక లేదు కదా, తిరునాలిక లేదు కదా అని. తిరునాలిక లేకపోతే మాటలు రావత్తా? మరి ఎందుకు మరి ఎవరున్నాయి? నీకు కనపడకునుంది చిన్న నోరు, నాకు పెద్ద నోరు కదా, నీకు చిన్నగా నోరు ఉండడం వల్ల ఆ తిరునాలిక కనపడట్లే. ఇంకా ఇదే విధంగానే 3 సార్లు పెట్టుకోవాలి. దీనివల్ల దగ్గు వస్తుంది, కానీ కాసేపటికి దగ్గు అయితే మానిపోతుంది అనమాట. పూర్వం ఇలానే చేసేవాళ్ళు కదా అత్త మీకు? నాకు నీకెప్పుడు ఇంతే? నాకు లేదు కానీ మీ మామకు పెట్టించండి. అదేలే, సుబ్బనారు పెండం పెద్దలత్తమ్మ. ఇంకా ఇప్పుడు నేను ఎల్లిపాయ కారము రొట్టె తినాలా, కొంచెం ఉడుకు నీళ్ళు తాగాలా ఫస్ట్? రొట్టె తిన్నాకనే ఉడుకు నీళ్ళు. సరే సరే రండి. ఇలాగా ఒక రొట్టె ముక్క తీసేసుకొని ఇందులో ఎల్లిపాయ పొడి కొంచెం ఇలాగా పట్టించేసేసుకొని, ఇందులో ఏంటంటే ఉప్పు కారము దండిగా ఎల్లిపాయలు వేసి దంచుకుంటాం. దీన్ని గొడ్డు కారం అని కూడా అంటాం అన్నమాట. ఇప్పుడు ఆ మిరియాలు పెట్టాం కదా, సో ఇది బాగా నమిలి మింగాలి. ఇప్పుడు హాట్ వాటర్ అమ్మా. ఎస్. సో ఫస్ట్ పెప్పర్ తో తిరునాలిక, తర్వాత రొట్టె ఎల్లిపాయ, తర్వాత హాట్ వాటర్. అంతే అంతే. కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఇలాగా మనము 3 రోజులు పెట్టుకోవాలి. ఉదయాన్నే పడిగడుపున పెట్టించుకుంటే బాగా తగ్గిపోతుంది. మెయిన్గా తిరునాలిక అయిందా లేదా తెలుసుకోవాలి అంటే లోపల ఉన్నటువంటి నాలిక కొంచెం సాగి ఉంటుంది. అంటే చిన్న నాలిక, చిన్న నాలిక. దానికి మనం ఇలాగ పెట్టడం వల్ల పైకి పోవడం వల్ల దగ్గు అనేది తగ్గుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు. అలాంటప్పుడు ఇలాంటి రెమెడీ పాటించామనుకో తప్పకుండా తగ్గుతుంది. ఇలాగ ఎంతమంది ట్రై చేశారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మామూలుగా మా మేనత్త జ్ఞాపకార్థం అని చెప్పేసి గుడిలో విరాళంగా బాబా కింద ఇలాగా బేస్ కట్టాలని చెప్పేసి, కట్టడానికి టైల్స్ వేయటానికి అని చెప్పేసి అమౌంట్ ఇచ్చాను. కానీ నేను అసలు సంవత్సరం అయిందండి అక్కడికి వెళ్ళలేదన్నమాట. అయ్యగారు ఫోన్ చేసి ఒక్కసారి రండమ్మా చూడండమ్మా, అందులో నవరాత్రులు బిగిన్ అవుతున్నాయని చెప్పేసి ఫోన్ చేశారు. సరే మనము బాబాని చూడాలి అని చెప్పేసి నేను ఈ విధంగా బయలుదేరాము. ఈ గుడి వచ్చేసి మామూలుగా మాకు రైల్వే గేట్ అవతలే ఉందండి. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి, కానీ మనకు సౌకర్యం అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. మనము మామూలుగా నంద్యాలలో ఉండే వాళ్ళకైతే హైవే, నూనెపల్లి హైవే నుంచి కింద వచ్చేసి ఈ గుడికి డైరెక్ట్గా మనం రావచ్చు అనమాట. చిన్న గుడి అయినా చాలా బాగా అన్ని అరేంజ్మెంట్లు చేశారండి. మనం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయి, చక్కగా నవగ్రహాలు ఉన్నాయి, శివాలయం ఉంది, అలాగే అమ్మవారు, ఆంజనేయ స్వామి, బాబా ఇట్లా చక్కగా చాలా బాగుందండి. సాయంత్రం పూట సాంగ్స్ పెడుతూ ఉంటారు, మస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, భలే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సరే ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఇలాగా ఒక 3 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. నేను మా ఫ్రెండ్ సరిత అండి. ఇలాగ తిరిగిన తర్వాత ఇంకా అయ్యగారు చెప్తూ ఉన్నారు, అమ్మవారికి తొడుగు చేపిస్తూ ఉన్నానమ్మ వెండిది. ఆ తర్వాత పైన కోటింగ్ మాత్రము మనకు బంగారు కోటింగ్ వస్తుంది. దరిదాపు 65,000 70,000 అయిందమ్మా అని చెప్తూ ఉన్నారు. సరే మనకు తోచినంత సాయం చేద్దామని చెప్పేసి ఒకసారి ఇంటికాడికి రండి అయ్యా అని చెప్పాను. నాకు మా మేనత్త తరపున అంటే
ఒక ఇయర్ మామూలుగా ఒక చోట బెడ్షీట్లు అయితే పంచాను. ఇంకొక ఇయర్ అయితే మాత్రం అనాథాశ్రమంలో వాటర్ ఫిల్టర్ ఇచ్చానండి. ఈ సంవత్సరం మాత్రం ఇలాగా బాబాకు కింద మనకు బేస్ కట్టడానికి అయితే ఇచ్చానండి. తర్వాత ఇప్పుడైతే వినాయకునికి ఇలాగా మొక్కుంటూ ఉన్నాము. నిజంగా ఏదైనా కూడా నాకు కొంచెం అలసటగా అనిపించింది, పని చేయలేనని అనుకున్నప్పుడు కతక్కిన ఆంజనేయ స్వామిని అనుకుంటానండి. స్వామి నువ్వే తండ్రి, నాకు ధైర్యంని ప్రసాదించని అని అలాగా మొక్కుంటూ ఉంటాను. మీరు కూడా అంతేనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏ దేవుడైనా కూడా మనకు నమ్మకం అనేది ఉండాలండి. ఆ దేవుడా ఈ దేవుడా అనేది కాదు, నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్తాం. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ గుడి మాత్రము మామూలుగా రైల్వే గేట్ అవతల ఉందండి, నూనెపల్లిలో. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న గుడి అయినా కూడా సౌకర్యాలు అన్నీ చాలా బాగా పెట్టారనమాట. ఇంకా ఇప్పుడైతే అయ్యగారు చెప్తూ ఉన్నారు, నవరాత్రులు ఉన్నాయి కదమ్మా, సో మీరు ఎవరైనా పూజకి ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వండి, ఈ విధంగా ఇంత అమౌంట్ అవుతుంది, హోమం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ ఏంటంటే ఇది చివర్లో ఉంది కాబట్టి గుడి డెవలప్మెంట్ అవుతుందో లేదో అని బాధపడ్డాను. కానీ రోజు రోజుకు ఆ అమ్మవారు బాబావారు ఈ విధంగా సౌకర్యాలన్నీ కల్పించుకుంటున్నారేమో అట్లాగా అనిపించిందండి. అమ్మవారు మాత్రం చిన్నగా ముద్దుగా చాలా బాగున్నారనమాట. సరే అని చెప్పేసి మామూలుగా సరస్వతి మూల నక్షత్రం ఉంది కదండి, 9వ తేదీ, ఆ రోజు పూజకి రాసుకోండి అయ్యా, ఇంకా మీరే అమ్మవారికి శారీ తీసుకొని రండి అని చెప్పేసి అమౌంట్ ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాకు ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో మాత్రం ఎప్పుడైనా కూడా మా చిన్నమ్మాయి మామూలుగా పుట్టినరోజు దుర్గాష్టమి కదండి, ఆ రోజు అక్కడ పూజకి ఇచ్చేసానమాట. ఈ టూర్కి పోయి రావటం వల్ల నీరసంగా అనిపించింది. అందులో మేము పండగ పనులు కూడా అసలు మొదలు పెట్టలేదండి. ఎలాగో అలాగా చేసుకుందామని చెప్పేసి అయ్యగారికే మొత్తం అన్నీ మీరే తెచ్చుకోండి అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బాబావారు చూసారా ఎంత బాగున్నారంటే ముద్దుగా, చాలా అంటే చాలా బాగున్నారండి. ఇంకా బాబావారు పైన వేరే వాళ్ళు మామూలుగా విరాళంగా ఇచ్చారనమాట. కింద కూర్చోబెట్టినటువంటి బేస్, ఆ టైల్స్ అవన్నీ మాత్రము మా అత్తయ్య జ్ఞాపకార్థంగా ఇలాగా కట్టించాను. నాకు చాలా బాగా నచ్చిందండి. గుడి కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా మనకు దగ్గులేసినప్పుడు ఇలాంటి చిట్కాలు పాటించండి. అలాగే మనకు పులిహోర పొడి ఈ విధంగా తయారు చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఆ తర్వాత ఈ గుడిలో అమ్మవారు కానీ బాబావారు కానీ ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.